ఉంది, అడుగు కూడా బయట పెట్టనియను అని ధమ్కేస్తుంది. మన అమిత్ షా ఊకుంటాడా? నేను 15 రోజులు వెస్ట్ బెంగాల్ అనే ఉంటా, మీరు ఏం బీక్కుంటారో బీక్కోరి అని చెప్తాను. बंगाल चुनाव में 15 दिन तक मैं बंगाल में ही रहने वाला हूं. ఇటువంటి వీళ్ళు ప్రమాదం దేశానికి. అమిత్ షాకి ధమ్కిస్తే ఎట్లుంటుంది తెలుసు కదా. బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి వచ్చి ఒక బార్డర్ ఉంటది 175 కిలోమీటర్స్. అక్కడ నుంచి వచ్చి ఓట్లు వేసి దర్జాగా బార్డర్ క్రాస్ అవుతుంది. ఆ బార్డర్ దగ్గర క్రొకడైల్స్ అండ్ పాములని సెక్యూరిటీ కోసం డిప్లాయ్ చేపిస్తుంది, ఎవ్వరు బార్డర్ క్రాస్ కాకుండా. మరి ఈసారి వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారో, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. చెప్పు తీసుకొని మీ ముఖం మీద కొట్టు. ఎవడా వాడు పాములు మొసళ్ళు పెడతా ఉండట. వెస్ట్ బెంగాల్ నుంచి మన బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి వచ్చే బార్డర్ లో పాములు మొసళ్ళను పెట్టి సెక్యూరిటీ కింద డిప్లాయ్ చేస్తా ఉన్నాడట. వాడు చెప్పుడు ఎంత చెప్పుడు. దీని కింద రాసిన అరే పుల్లయ్య, పిల్లకుత్త మాటలు చెప్తున్నావు. ఇండియా ఆర్మీ ఉండగా కుక్కలు పాములు ముసలు దేశానికి కాపలా అప్పారావు అని చెప్పి మంచిగా ఇక ఈ జెండా ఇక అరే సిగ్గుండాలి. మొత్తం బీజేపీ కలిసి ఒక్క లేడీని ఏం చేయలేకపోతున్నారు. మళ్ళీ ఏం అయ్యో పక్కా టీఎంసీ ఇన్షాల్లా జై బీజేపీ అటే వీళ్ళు. ఇక ఏం ఇలా బుర్రలో గిత్త కూడా గుజ్జుండదు. ఇంకా వీళ్ళని ఫాలో అయితే ఇంకా గమ్మత్ ఏంటంటే ఇది రియాలిటీ ఏందని చూసుకోవాలి కదా. నాకెవరో పంపితే నేను చూసిన నాకు ఇది చూడాలి వీళ్ళు ముచ్చటాన్ని. ఇక్కడ పాములు క్రొకడైల్స్ ని బంగ్లాదేశ్ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ బార్డర్ లో 175 కిలోమీటర్లో మొత్తం అన్నింటినీ డిప్లాయ్ చేసిండట. ఇది ఆడుంటాడు. ఈయన పేరేమన్నా తెలుసా? ఈయన పేరేమన్నా రాహుల్ ఎట్లా చూస్తారో ఇన్స్టాగ్రామ్ కానీ. అయితే గింత ఎర్రి నా కొడుకులు బతికి సమాజానికి ఏం చెప్తా ఉన్నారా మీరు ఇంట్లో?